హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఆ టైంలో ఈ సినిమాకొచ్చింది. ఓకే. అది 'అన్నయ్య' రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా. అవును. రఘువరన్ ఆయన సినిమాలు చాలా మంచి సినిమాలు చేశారు. 'శ్రేయోభిలాషి', 'మీ శ్రేయోభిలాషి', హ్మ్. 'ఆ నలుగురు', అవును. 'ఓనమాలు' గొప్ప గొప్ప సినిమాలు. అన్నయ్య ప్రత్యేకంగా చెప్పాడు. రఘుబాబు వేస్తాడు వేషం అని చెప్పేవాడు. అబ్బా! రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య. అలా అట్లా అని ఈ విధంగా బా నాన్నగారి క్యారెక్టర్స్ రియాక్షన్ ఏంటని అడిగాను నేను. అది చెప్తున్నా. గాంధీ జయంతి అవార్డు వచ్చినప్పుడు హ్మ్. నాన్నగారు అవార్డ్స్ ఫంక్షన్‌లో రవీంద్ర భారతిలో ఉంటే నాన్నగారు స్టేజ్ మీద పిలిచి అవార్డు వేరే పెద్దలు ఎవరో ఇస్తున్నారు. నాన్నగారితో కూడా కలిపి ఇవ్వండి సార్ అని చెప్పి నాన్నగారి చేతుల మీద కూడా తీసుకున్నాననమాట. వారు పెద్దలు వచ్చిన అతిథులు నాకు ఇచ్చేవారు మామూలుగా. అవును. అవార్డు ప్రదాతలు ఉంటారు కదా! ఉంటారు కదా! వారు నాన్నగారితో కలిపి నేను తీసుకున్నా. అదొక మంచి అనుభూతి. మీ నాన్నగారు అంటే మీకు చాలా ఇష్టం కదా! జనరల్‌గా ఎవరికైనా ఉంటదనుకోండి. అంటే ఇక నాన్నగారు అంటే ఏంటంటే అందరూ అనేవారనమాట. "ఏంటయ్యా నువ్వు ఇంతకుముందు ఎక్కడన్నా అదే ఫిల్మ్, టీవీ ఇన్‌స్టిట్యూట్‌లో చేసావా?" "నేను ఎక్కడ చేయలేదు సార్" అన్నాను. అంటే అందరూ అనేవారనమాట. "నాన్నగారి జీన్స్ వచ్చుంటాయా నీకు" అని అంటారు. 100% ఇప్పటికీ అంటారు కదా! 100% అయితే నాన్నగారు కూడా ఇదిగో మా అబ్బాయి పలానా సినిమాలు చేస్తున్నాడని ఎప్పుడు చెప్పలేదు గొప్పగా. హ్మ్. నేను ప్రూవ్ అయిన తర్వాత ఆయన హ్యాపీ ఇది ఎలా అంటే ఇక అది ఎవరెస్ట్ శిఖరం. ఎవరెస్ట్ శిఖరం. హ్మ్. హ్మ్. 100%. యెస్. నాకు తెలుసు. మీరు ఎవరిని ఇమిటేట్ చేయరు. మీ గిరిబాబు గారికున్న ఆ రోజున్న మార్కు, ఆ రోజున్న ఆయనకున్న డిస్టింక్షన్ ఏంటంటే ఈజ్ ఎ వెరీ న్యాచురల్ యాక్టర్. అవును. డైలాగ్‌ని చెప్పేటప్పుడు తణుకోవడం అవును. గాని, అసలు ఈయనకి నేను మీ ఇద్దరి విషయంలో అనుకుంటా. ఈళ్ళకి రైటర్లు రాస్తారా డైలాగులు? లేకపోతే ఈళ్ళు సొంతంగా చెప్పేస్తారా డైలాగులు లొకేషన్‌లోని అని చెప్పి. ఎందుకంటే ఏం తణుకోరు కదా మీరు. అవును. అసలు అదర్స్ సీన్స్ అయితే సార్. అసలు విపరీతం కదా! నువ్వెప్పుడు పాజిటివ్‌గా మాట్లాడవా అని అడుగుతాను. అవును. ఏ డైలాగ్ అయినా కూడా అంత ఓనర్‌షిప్ ఉంటది మీకు. సార్ థ్యాంక్ యూ సార్. అది. మా నాన్నగారు ఆ పంచెస్ ఉంటాయి చూడండి. చిన్న చిన్న పంచెస్ ఉంటాయి. హ్మ్. అది ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు హ్మ్. ఏ సినిమా చేసినా నాన్నగారిదండి, అదండి, ఇదండి, ఇదండి అని రెఫర్ చేసి చిన్న చిన్నవండి భలే అనేస్తారండి గిరిబాబు గారు అంటారు. అవును. అట్లా నాన్నగారికి ఒక మంచి మంచి ఇమేజ్. హ్మ్. దాని ఆ విషయంలో అంత న్యాచురల్ యాక్టరు అవును. ఆయన. అది మీకు జన్మతః అబ్బింది అంతే. అందుకే ఈ రోజున మీరు ఏ డైరెక్టర్ అయినా మీకు పర్వాలేదు. ఏ క్యారెక్టర్ అయినా పర్వాలేదు. అన్నిటిని లాక్కెళ్ళిపోతున్నారు. Yes, sir. లారీలో యేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు అన్నింటిని. అదంతా నేను చెప్పాను కదండి. ప్రేక్షక దేవుళ్ళ మీకు దీవెన. నార్మల్‌గా ఇంతమంది కమెడియన్స్ బ్రహ్మానందం అంటే మధ్యలో ఒక గ్రేట్ పీపుల్ మిస్ అయిపోయారండి. ఒక ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు గాని, ధర్మవరం గారు కానివ్వండి, ఎంఎస్ నారాయణ గారు, ఎంఎస్ గారు, ఏవిఎస్ గారు, అన్నయ్య శ్రీహరి గారు, హ్మ్. ఏవిఎస్ గారు, కొండవలసి లక్ష్మణరావు గారు, కొండవలసి ఆవుతి ప్రసాద్ అన్నయ్య, అవును. వేణుమాధవ్. వేణుమాధవ్. అసలు అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మేము జనరల్‌గా మన జెమినీలో అది వస్తుంటాయి కదా! కామెడీ సీన్స్ వస్తుంటాయి అవును. కదా! అది చూస్తుంటాం కదా! మనం చూస్తుంటే వాళ్ళు లేనని ఫీలింగ్ రావట్లేదు. వాళ్ళెప్పుడు లైవ్‌లో ఉంటున్నారు. ఎందుకంటే మేమందరం అలా కూర్చొని సరదాగా కూర్చొని అందరు వాళ్ళు తెచ్చుకొని, వీళ్ళు తెచ్చుకొని కంపెనీల నుంచి వచ్చినయి అందరూ షేర్ చేసుకుంటూ తింటుండేవాళ్ళం. హ్మ్. అందులో ఎవరంటే ప్రథముడు బ్రహ్మానందం అన్నయ్య. హ్మ్. బ్రహ్మానందం అన్నయ్య అసలు నేనంటే ఎంత ఇష్టం అంటే అండి, అంటే అంటే ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చెప్తున్నానన్నమాట. 100% చెప్పగలిగిన చెప్పాలి. చెప్పాల్సిన ఇది వచ్చింది సందర్భం కాబట్టి, దానికి సందర్భం వచ్చింది వాల్యూ ఉంది. కాబట్టి అతను నిజంగా బ్రహ్మానందం అన్నయ్య అందరిని ఎంకరేజ్ చేస్తారు. హ్మ్. నేను చెప్పాను కదా మీకు 'మురారి' చేసిన తర్వాత ఒక చిన్న గ్యాప్ వచ్చింది చెప్పా కదా! హ్మ్. ఆ గ్యాప్‌లో ఒక 2, 3 చిన్న సినిమాలు చేశాను. అందులో బ్రహ్మానందం గారు ఒకటి చేశారు. హ్మ్. చేస్తే ఒక క్యారెక్టర్ ఒక పెద్ద సీన్ ఉంది. దానిలో కంటిన్యూయస్‌గా బ్రహ్మానందం గారు నేను మాట్లాడే సీన్ అన్నమాట. ఒక హ్మ్. పేజ్ ఫుల్ పేజ్. హ్మ్. కొంచెం బ్రహ్మానందం గారు అంటే ఆయన ఫంక్ అవుతాం కదా! అవును. సరే నేను అడిగాను డైరెక్టర్ గారిని. కట్టండి అన్నాడు. అంటే బ్రహ్మానందం గారు అన్నారు, "ఏ అక్కర్లే. వీడు నాకు తెలుసు మంచి ఆర్టిస్ట్ నేను చూశాను కొన్ని సినిమాలు. మొత్తం ఫుల్ పేజ్ చేసేద్దాం. వీడు చేస్తాడు. దా మొత్తం ప్రాక్టీస్ చేద్దాంరా" హ్మ్. అని చెప్పి పక్కకు తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేయించి సింగిల్ షాట్‌లో చేయించారు ఆ! బ్రహ్మానందం అన్నయ్య. గ్రేట్. అట్లా ఆయన అంటారు. చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. హ్మ్. అవును. ఐ ఏమని? రిమెంబర్. "ఒరేయ్ నువ్వు
తడుముకోరా, ఇలా యాక్ట్ చేయాలని నువ్వు ప్లాన్ చేసుకోరా. అనుకోరు మీరు. అలా వస్తావా, చేస్తావా, వెళ్ళిపోతావు. నాకు చాలా ఇష్టం రా అలా చేయటం. నువ్వు అసలు మీ సీన్లు ఎంత బాగుంటాయి అదర్స్లో. అసలు అంటే కట్ నేను- చేసినట్టు టైలర్ మేడ్ లాగా కట్ చేసినట్టు ఉంటాయి సీన్స్. అంటే నేను అన్నయ్య అని చెప్తే సంతోషపడేవాడిని. అదే కదా. అవునా అని ఆయన తెలియదు నాకు. అంటే ఆయన బేసిక్ గా లెక్చరర్ పోస్ట్ నుంచి వచ్చిన వ్యక్తి కదా. స్టూడెంట్స్ లో ఎవరు మెరిటెడ్ ఉన్నా ఉమ్, వాళ్ళ మీద ఒక లవ్ ఉంటుంది అవును. లెక్చరర్స్ కి అవును క్లాస్ లో. అవును. ఆ ఫీల్ ఇప్పటికీ ఉంది ఆయనలో. ఒకరోజు అండి నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. ఒక మంచి క్యారెక్టర్ అవును. ప్రభుదేవ గారిది. ఇప్పుడు నేను ఎక్కడికైనా ఈ కాలేజీకి వెళ్ళినా కూడా ఆ, ముందు ఈ గర్ల్స్ ఉమ్, ఇన్వైట్ చేసినప్పుడు కాలేజీకి వెళ్తాం కదా ఇప్పుడు గెస్ట్గా ఉమ్. వెళ్ళివండి ఏ చేయాలా అని అడుగుతారు గర్ల్స్. పెద్ద గుంపులు వేసి ఏ చేయాలా అని అడుగుతారు. నువ్వు వస్తాను నేను వద్దంటాను అవును, క్యారెక్టర్. వేసేయమంటారు అని అడుగుతారు. నేను ఆ అదొకటి. రోజు- నాకు గుర్తుంది మీరు ఆ రోజు లొకేషన్ లో మీరు ఎంఎస్ రాజు గారు మాట్లాడుకోవడం. మీరు అప్పుడే వచ్చారు లొకేషన్ కి. ఈ సీన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వేసేయమంటారా అవును, అవును, సీన్. అవును. నాకు గుర్తుంది ఇప్పటికి. ప్రభుదేవ్ గారు కూడా దీన్ని ఇలా వాయిస్ మార్చి అంటే రెగ్యులర్గా కాకుండా ఏదైనా డిఫరెంట్ చేద్దామని డిస్కస్ చేసి ఉమ్, ఈ క్యారెక్టరైజేషన్ ప్రభు గారు చెప్పిందే. ఓకే. ఎంఆర్ రాధా గారు ఉన్నారు కదా, అది ఏమైనా మాట్లాడగలరా మీరు అని అడిగారు. ఓ అంటే అదే సార్ ట్రై చేస్తాను సార్ అన్న. ట్రై చేయండి అన్నారు. ఫస్ట్ సీన్ అదే శ్రీహరి త్రిష ఆ అమ్మాయిని ఏడిపించేది పాడతాను కదా, అవును. లంగా పోని అవును. నీటితో నీటితో రద్దయిపోని. రద్దయిపోని. దగ్గు వచ్చేసేది. ఇప్పుడు కూడా దగ్గు. అంటే ఆ వాయిస్ తీసుకోవాలంటే కొన్నాళ్ళు తగులుద్ది. అవును, మ్మ్. అవును. అలా నేను ఆ సినిమా మొత్తం ఒక్కొక్క సీన్ చెప్పేవాడిని రోజు. డబ్బింగ్ స్ట్రెయిన్ అయిపోయేవాడిని. మరి కదా Voice. దగ్గు వచ్చేస్తుంది. అవును, ఎంఎస్ రాజు గారు కూడా బాగా కోఆపరేట్ చేసేవారు. అవును. బాగా టైం ఏం పర్లేదు, టైం ఎంత కావాలన్నా అంత తీసుకో బాబు నీ ఇష్టం అనేవాడు. నన్ను థియేటర్ 3 hours 4 hours ఇచ్చేవాడు నాకు ఒక్కో సీన్కి. అవును, మరి ఆ హోర్స్ మ్మ్, వాయిస్ మ్మ్. చెప్పాలి కదా. అట్లా మంచి సక్సెస్ అయింది. తర్వాత కరెంట్ సినిమాలో సూర్య గారిది డైరెక్టర్ జాంపళ్ళు అవును. సుశాంత్ గారి హీరో. అది పెద్ద అంటే మీమ్స్లో కూడా వచ్చేది ఇది అన్నమాట. అన్నిట్లో అది వేసేయాలా ఇదొకటి ఇట్లా ఉన్నాయి ఒకటి రెండు మీమ్స్లో వచ్చేవి. అసలు ఒక్కటేంటండి, మ్మ్. మీరు అన్నిట్లోనే ఉన్నారు. మీరు బ్రహ్మానందం గారు లేనిది ఉండదు బేసిక్ గా ఇన్ జనరల్ గా. కదా నిజమండి. ఎంఎస్ నాయుడు గారు అది ఎందుకు చెప్పొచ్చానంటే ఆ సినిమా చూసి భీమవరంలో చూశారంట. నువ్వు వస్తానండి నేను వద్దండి సినిమా. ఉమ్, నా కోసం ఆయన మార్నింగ్ షో చూసి మళ్ళీ మధ్యాహ్నం షోకి వెళ్ళారంట ఓ నన్ను చూడడానికి. ఓ సినిమా సూపర్ హిట్, అది వేరే విషయం. అది వేరే విషయం. అంటే నేను క్లోజ్ కదా అతనికి. అవును, వీడేంటి ఇంత డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడని కనుక్కోవడానికి ఆమె చూడడానికి మళ్ళీ వెళ్ళి చూసేసి నా ఆరింటికి ఫోన్ చేశారు. ఒరే ఈరోజు నేను ఫ్యాన్ రా అన్నాడు. నిజమండి, ప్రామిస్. ఎవరు సార్ ఎంఎస్ గారు. ఎంఎస్ నాయుడు. ఉమ్, చాలా గొప్ప విషయం అండి ఇది. అలా ఇవన్నీ- అలా మాట్లాడేవారు. ఉమ్, అలా ఇవన్నీ- గొప్పవాళ్ళు అండి. ధర్మవ సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, ఎంఎస్ అవును. గారు గారు, మన ఈయన ఏవిఎస్ గారు, ఏవిఎస్. కొండవలస గారు, శ్రీహరి అన్నయ్య, ఆవుతి ప్రసాద్, గొప్ప గొప్ప ఆర్టిస్టులు గొప్ప ఆర్టిస్టులు ఆ. వ్యక్తులుగా కూడా చాలా మంచి వాళ్ళు. చాలా అండి. వాళ్ళ అబ్సెన్స్ చాలా చాలా మర్చిపో కనిపిస్తుంది. అసలు అది అంటే ఆ, లేరా అనే ఫీలింగ్ కంటే వాళ్ళు మనతోనే ఉన్నారనే ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటుంది. అవును, అది వాస్తవం. వాళ్ళు లేరని ఫీలింగ్ కూడా ఉండదు అసలు, ఎందుకో తెలియదు. ఎదురుగా పక్కనే ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఆ సినిమాలు చూస్తుంటే వీళ్ళందరితో మనం కలిసి యాక్ట్ చేసామా, అదృష్టవంతులం అనిపిస్తుంది. బ్రహ్మానందం అన్నయ్య గారు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా అరే నిజంగా అందరం కలిసి చేసాం, ఆ రోజులు వేర్రా, ఇప్పటికీ మనం కలిసి చేస్తున్నాం. ఇప్పుడు మనం కూడా ఉమ్, బ్రహ్మానందం అన్నయ్య గారు నేను కలిసి చేసాం. ఓకే. ఏ సినిమా అండి? మన మన గౌతమ్ హీరో కొత్త సినిమా ఎస్, వాళ్ళ అబ్బాయి. స్టార్ట్ అయింది, కొత్త సినిమా స్టార్ట్ అయింది. అవును, డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది. మంచి సబ్జెక్టు, మంచి కాన్సెప్ట్, అవునా. మంచి హిట్ అవుద్ది. గుడ్ గుడ్. డిఫరెంట్ లుక్లో బాగున్నాడు. మనం కూడా కలిసి చేసాం. ఓకే. సో ఓకే, బట్ స్టిల్ రన్నింగ్. మీరు ఏ డైరెక్టర్ తో మీరు బాగా కంఫర్టబుల్ అండి సార్ నేను ఇన్ జనరల్ గా, లేదా ఎవరంటే మీకు బాగా ఇష్టం పర్సనల్ గా? అంటే అంటే చెప్పడం కష్టం అనుకోండి. లేదు, నాకు అసలు నాకు డిఫరెన్సే ఉండదు సార్. ఉమ్, నేనేదో మ్యాల్పులేట్ చేస్తున్నాను అనుకోకండి. ఉమ్, అసలు నాకు డిఫరెన్సే ఉండదు. అసలు
అదేలే. అసలు ఎందుకంటే ఎక్కువ సినిమాలు చేసిన డైరెక్టర్స్ అంటే ఆటోమేటిక్ అటాచ్మెంట్ ఉంటుంది కదా. 100% ఇప్పుడు అనిల్ రావుపూడి గారు కావచ్చు, అసోసియేషన్ ఉంటుంది. త్రివిక్రమ్ గారు కావచ్చు, ఉమ్. ఓకే, వంశీ గారు కావచ్చు, వినయ్ గారు కావచ్చు, ఆ, వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు, కృషి గారు అవును, కావచ్చు, ఎక్కువ సినిమాలు ఎక్కువ సినిమాలు చేసిన వారు. రవికుమార్ చౌదరి గారు కావచ్చు. రవికుమార్ చౌదరి అనుకోండి, ఆయన ఫస్ట్ ఆర్టిస్టుల పేరు రాసినప్పుడు హీరో తర్వాత నా పేరు రాస్తాడు. ఏది మన ఇప్పుడు తిరగబడర స్వామి తిరగబడ్డ స్వామి డైరెక్టర్, ఓకే, యజ్ఞం, యజ్ఞం ఆ పెద్ద hit కదా. ఎక్సలెంట్ క్యారెక్టర్ అది కూడా. Excellent. అట్లాంటి ఒక డైరెక్టర్స్ అన్నమాట. ఉమ్. నాకు నా అదృష్టం అంతమందితో ప్రతి Travel ఒక్కరితోటి అవ్వడం అన్నది. ట్రావెల్ అవ్వడం. ఇంకా స్టిల్ వెరీ స్ట్రాంగ్ అండ్ వాంటెడ్, యూఆర్ మోస్ట్ వాంటెడ్. థ్యాంక్ యూ. ఇప్పుడున్న ఆల్ హీరోస్, అదేలేండి. సూపర్ స్టార్స్ అందరూ, Yes. అందరు సినిమాలు యాక్ట్ చేశాను, చేస్తూనే ఉన్నాను ఇంకా. చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ. ఇప్పుడు గిరిబాబు గారు కూడా ఎన్నాళ్ళు అతను అసలు ఆయన సినిమా లేకుండా లేదు. ఆయన పెద్ద అయ్యి ఏజ్ అవును. వచ్చాక కూడా చాలా సినిమాలు చేశారు ఆయన. ఇప్పుడు అలాగే మీకు కూడా ఇంకా అయ్యో. దీనికి కట్ లేదు, సార్, కంటిన్యూటీ తప్పితే. సార్ నేను డ్రామాటిక్ గా ఉంటది అనుకోకపోతే ఓ మాట చెప్పాలని ఉంది నాకు. చెప్పండి. నిజంగా డ్రామాటిక్ గా ఉండకూడదు అనుకుంటే ఆ, అలా అనుకున్నా పర్వాలేదు. అంతే మరి, ఏ, అలాగే ఉండాలి. నాకు నటించడం తప్ప నాకేమీ తెలియదండి జీవితంలో. అలా నటిస్తూ సెట్స్ మీదే పోవాలని కోరిక నాకు. ఇది డ్రామాటిక్ అనుకోవద్దు దయచేసి అందరూ కూడాను. నా కోరిక అది. చాలామంది చెప్తారు అది. నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్న మాట ఇది. బా. ఫైనల్గా దట్స్ ఆల్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.